హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం బయాలజీలోని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఎం అనే వ్యక్తి పెద్ద హోటల్లో క్యాండిల్ వెలుతురులో భోజనం చేస్తున్నాడు. ఎన్ అనే వ్యక్తి ట్యూబ్లైట్ కాంతిలో పుస్తక పఠనం చేస్తున్నాడు. క్యూ అనే వ్యక్తి రాత్రిపూట పొలం దగ్గరికి వెళ్తున్నాడు. అయినా వారిలో పనిచేయ కంటిలోని కణాలు. ఆప్షన్ 1 ఎం కోన్స్, ఎన్ కోన్స్, క్యూ రాడ్స్. సెకండ్ ఆప్షన్ ఎం కోన్స్, ఎన్ రాడ్స్, క్యూ రాడ్స్. థర్డ్ ఆప్షన్ ఎం రాడ్స్, ఎన్ కోన్స్, క్యూ రాడ్స్. ఫోర్త్ ఆప్షన్ ఎం కోన్స్, ఎన్ రాడ్స్, క్యూ కోన్స్. ఆన్సర్ ఈస్ 3. ఎం రాడ్స్, ఎన్ కోన్స్, క్యూ రాడ్స్. అంటే ఎం అనే వ్యక్తి పెద్ద హోటల్లో క్యాండిల్ వెలుతురులో భోజనం చేస్తున్నాడు. అక్కడ పనిచేసేవి రాడ్స్. ఎన్ అనే వ్యక్తి ట్యూబ్లైట్ కాంతిలో పుస్తక పఠనం చేస్తున్నాడు. ఇక్కడ పఠనం చేస్తున్నాడు కాబట్టి కోన్స్, కాంతిలో ఎక్కువ ఫోకస్. క్యూ రాడ్స్. క్యూ అనే వ్యక్తి రాత్రిపూట పొలం దగ్గరికి వెళ్తున్నాడు. ఇది రాడ్స్. ఓకేనా? ఎం అండ్ క్యూ రాడ్స్, ఎన్ అనేది కోన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, శ్రవణేంద్రియంలో శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే భాగాలుండే ప్రదేశం. శ్రవణేంద్రియంలో శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే భాగాలుండే ప్రదేశం. ఆప్షన్ 1 బేస్లర్ త్వచం, 2 అంతరాల్సిన ద్రవం, 3 అర్ధవర్తుల కుల్య, 4 ఎముకల గొలుసు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1 బేస్లర్ త్వచం. శ్రవణేంద్రియంలో శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే భాగాలుండే ప్రదేశం ఏంటంటే బేస్లర్ త్వచం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే కింది వాటిని జతపరచమని ఇచ్చారు. ఇక్కడ కనుపాప. ఫస్ట్ ఆన్సర్ కనుపాప. ఆధార్ కార్డులో సేకరించే భాగాన్ని కనుపాప అంటాం. కార్నియా అంటే నేత్రదానంలో సేకరించే భాగాన్ని కార్నియా అంటాం. రెటీనా అంటే కంటిలోని జ్ఞాన భాగాన్ని రెటీనా అంటాం. ఓకే. నెక్స్ట్ పోవియా, ఎక్కువ దృష్టి జ్ఞానం ఎక్కువ ఉండేదాన్ని పోవియా అని అంటాం. ఇది ఆన్సర్. క్యాష్ వర్కర్కి కారణమైన ఆహారం. క్యాష్ వర్కర్కి కారణమైన ఆహారం ఏంటి? ప్రోటీన్స్. క్యాష్ వర్క్కి కారణమైన ఆహారం ఏంటి? ప్రోటీన్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మానవులో చిన్న ఎముక ఏది? మానవులో చిన్న ఎముక ఏది? ఆప్షన్స్ జత్రుక, స్టెపిస్, ఉరోమేకల, భుజస్థ. ఆన్సర్ ఈస్ స్టెపిస్. ఇది చెవిలో ఉండే ఎముక స్టెపిస్ అంటారు. తొడలో ఉండే ఎముకను ఫీమర్, అది అతిపెద్ద ఎముక, గుర్తుంచుకోండి. 6th ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, గాయమైన ప్రదేశంలో రక్తం గడ్డకట్టుడలో ఉపయోగపడేవి. గాయమైన ప్రదేశంలో రక్తం గడ్డకట్టుడలో ఉపయోగపడేవేవి? ఆప్షన్ 1 ఎరిథ్రోసైట్లు, 2 ల్యూకోసైట్లు, 3 థ్రాంబోసైట్లు, 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ థ్రాంబోసైట్స్. గాయపడిన ప్రదేశంలో రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడేవి థ్రాంబోసైట్స్. 7th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 8th క్వశ్చన్, కణంను సైతం నాశనం చేయగల కణాంగం ఏది? కణంను సైతం నాశనం చేయగల కణాంగం ఏది? ఆప్షన్స్ గాల్జీ సంక్లిష్టం, 2 రైబోజోమ్స్, 3 లైసోజోమ్స్, 4 హరిత రేణువు. కణంను సైతం నాశనం చేయగల కణాంగం ఏదంటే 3 లైసోజోమ్స్. 9th క్వశ్చన్, కేంద్రకంను ఏ శాస్త్రవేత్త కనుగొన్నట్లు నమ్మేవారు? కేంద్రకంను ఏ శాస్త్రవేత్త కనుగొన్నట్లు నమ్మేవారు? ఆప్షన్ 1 పెలిన్ ఫాంటానా, 2 రాబర్ట్ హుక్, 3 స్లైడర్, 4 షాన్. కేంద్రకంను ఏ శాస్త్రవేత్త కనుగొన్నట్లు నమ్మేవారు అంటే ఆప్షన్ ఈస్ 1 పెలిన్ ఫాంటానా. కణానికి మరమ్మతులు చేయగల కణంగాలు ఏవి? కణానికి మరమ్మతులు చేయగల కణంగాలు ఏవి? ఆప్షన్ 1 లైజోజోమ్స్, 2 రైజోజోమ్స్, 3 గాల్జీ సంక్లిష్టం, 4 ACR. 10th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ కణానికి మరమ్మతులు చేయగల కణంగాలు ఏవి అంటే గాల్జీ సంక్లిష్టం. 10th ఆన్సర్ ఈస్ 3. నౌ 11th క్వశ్చన్, టమాటా ఎరుపు రంగుకు కారణమైన వర్ణకం ఏది? టమాటా ఎరుపు రంగుకు కారణమైన వర్ణకం ఏది? ఆప్షన్స్ కెరాటిన్, 2 లైకోపిన్, 3 క్లోరోఫిల్, 4 క్యాప్సిన్. ఆన్సర్ ఈస్ 2 లైకోపిన్.
టమాటా ఎరుపు రంగు గల కారణం లైకోపిన్. 12th క్వశ్చన్. శుక్రకణంలో క్రోమోజోమ్లు ఎన్ని? శుక్రకణంలో క్రోమోజోమ్స్ ఎన్ని? 1 22x, 2 22x, 3 22xy, 4 23x. ఆన్సర్ ఈస్ 2 22x లేదా y. ఇక్కడ 22x లేదా y. 13th క్వశ్చన్ ఆన్సర్. కప్పలో రూపవిక్రయానికి తోడ్పడు హార్మోన్ ఏది? కప్పలో రూపవిక్రయానికి తోడ్పడు హార్మోన్ ఏది? ఆప్షన్ 1 పిట్యూటరీ, ఆప్షన్ 2 పారాథైరాక్సిన్, 3 థైరాక్సిన్, 4 టెస్టోస్టిరాన్. కప్పలో రూపవిక్రయానికి తోడ్పడు హార్మోన్ 3 థైరాక్సిన్. 14th క్వశ్చన్. క్లోనింగ్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? క్లోనింగ్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఇయాన్ చాపెల్, 2 ఇయాన్ హేలీ, 3 ఇయాన్ విల్మెట్, 4 గ్రెగర్ ఎడిన్బర్గ్. క్లోనింగ్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఇయాన్ విల్మెట్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు ఏవి? చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు ఏవి? 1 స్పర్శగ్రాహకాలు, 2 నాసిస్టెప్పర్స్, పాసియన్ కణాలు, 4 ఉష్ణగ్రాహకాలు. చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు ఏవి? ఆన్సర్ ఈస్ 3 పాసియన్ కణాలు. చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు పాసియన్ కణాలు. నెక్స్ట్ 16th క్వశ్చన్. మానవుని యొక్క దంతసూత్రం ఏది? మానవుని యొక్క దంతసూత్రం. ఆప్షన్స్ 2120/2120, ఆప్షన్ 2 2122/2122, ఆప్షన్ 3 2321/2321, ఆప్షన్ 4 2123/2123. 16th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ దంతసూత్రం ఏది అంటే మానవుని దంతసూత్రం 2123/2123. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. 17th క్వశ్చన్ ఆన్సర్. గౌదబిళ్ళల వ్యాధికి గురయ్యే లాలాజల గ్రంథులు ఏవి? గౌదబిళ్ళల వ్యాధికి గురయ్యే లాలాజల గ్రంథులు ఏది? ఆప్షన్ 1 నిమ్ననేత్ర, ఆప్షన్ 2 పెరోటిడ్, ఆప్షన్ 3 అధోజీహక, ఆప్షన్ 4 అధోజంబిక. 17th క్వశ్చన్ ఆన్సర్. గౌదబిళ్ళల వ్యాధికి గురయ్యే లాలాజల గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు. 18th క్వశ్చన్. ఆహారం ముక్కలు చేయటకు తోడ్పడు దంతాలు ఏవి? ఆహారం ముక్కలు చేయటకు తోడ్పడు దంతాలు ఏవి? ఆప్షన్ 1 కుంతకాలు, ఆప్షన్ 2 రదనికలు, ఆప్షన్ 3 కోరపండ్లు, ఆప్షన్ 4 విసురు దంతాలు. ఆహారం ముక్కలు చేయడానికి తోడ్పడే దంతాలు కుంతకాలు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 19th క్వశ్చన్. మానవుని దేహంలో ఉండే ఎముకల సంఖ్య. మానవుని దేహంలో ఉండే ఎముకల సంఖ్య. ఆప్షన్ 1 78, ఆప్షన్ 2 206, ఆప్షన్ 3 639, ఆప్షన్ 4 180. మానవుని దేహంలో ఉండే ఎముకల సంఖ్య 206, 206. 20th క్వశ్చన్. సహజ పారిశుద్ధ కార్మికులుగా జీవించే పక్షులు ఏవి? ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ బిట్. ఇందులో చాలా ప్రీవియస్ బిట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇంపార్టెంటే. ఇవి ముందు కూడా రావచ్చు. పేపర్ 1లో అయినా పేపర్ 2లో అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సహజ పారిశుద్ధ కార్మికులుగా జీవించే పక్షులు ఏది అంటే కాకులు, పావురాలు ఆప్షన్ 1, 2 చిలుకలు, తేనెపిట్టలు, 3 వడ్రంగి పిట్ట కాకులు, ఆప్షన్ 4 కాకులు, గ్రద్దలు. దీని ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.